మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. గోచార రీత్యా ఈ సమయంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ సమయంలో ఈ రాశి వారికి సాధారణంగా ఉండబోతుంది. గ్రహాల కారణంగా ఈ రాశి వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు ఉద్యోగపరంగా వీరికి సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను పూర్తి చేసుకోగలుగుతారు. చేసే వృత్తి వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా చాలా వరకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఖర్చులను తగ్గించుకోవడం ఈ రాశి వారికి చాలా మంచిది. అలాగే ముఖ్యమైన వ్యవహారాలను ఈ సమయంలో విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. పెద్దల యొక్క జోక్యంతో ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. శక్తికి మించి ఇతరులకు సహాయ సహకారాలు చేయడం అనేది జరుగుతుంది. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటి నుండి బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో ఈ రాశివారు వచ్చిన ధనాన్ని వృధాగా బయటకి ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. దాని కారణంగా ధనాన్ని దాచుకునే అవకాశం కనిపించడం లేదు. అలాగే ఈ రాశి వారికి ఎక్కువగా ఆలోచనలు అనేవి ఉంటాయి. ఈ రాశి వారి విద్యార్థులకు చూసుకుంటే ఈ సమయం కాస్త కష్టకాలంగా కనిపిస్తుంది. ఈ రాశి విద్యార్థులకు ఏకాగ్రతను కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ రాశి విద్యార్థులు చదివే విషయంలో కాస్త ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రాశి స్త్రీలకి చూసుకుంటే ఈ రాశి స్త్రీలు మానసికంగా ప్రశాంతంగా ఉండలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనుకున్న పనిని పూర్తి చేయలేక ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఈ రాశి స్త్రీలకే కనిపిస్తున్నాయి. ఈ రాశి స్త్రీలు కుటుంబంలోనూ ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలగాలి అనుకుంటే ఇష్టదేవతారాధన చేయండి, కలిసి వస్తుంది. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.